మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరి కాసేపట్లో రిలీజ్ చేయనుంది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది విద్యాశాఖ. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డిఎస్సి షెడ్యూల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి కల సాకారం కాబోతుంది. ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అంకిత భావం, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం ద్వారా పాఠశాలలు, కమ్యూనిటీల సాధికారతతో ఇది ఒక చారిత్రక ముందడు కానుంది. ఓర్పు పట్టుదలతో ఎదురుచూసిన ఔత్సాహికులందరికీ ఆల్ ది బెస్ట్ అని లోకేష్ పోస్ట్ చేశారు. ఇక మెగా డిఎస్కి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లుగా డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. నేటి నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరి కాసేపట్లో రిలీజ్ కానుంది ఏపీ ప్రభుత్వం. మీకు ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. వరలక్ష్మి, ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కళలను సాకారం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున దాదాపుగా 16,000 పైసలకు డిఎస్సి పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించినటువంటి ప్రక్రియ మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతుంది. పూర్తిగా పారదర్శకంగా జరిగేటువంటి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి విధానం ఏదైతే ఉందో దానిపైన ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా అధికార యంత్రాంగం ఇప్పటికే దృష్టి సారించారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులందరికీ న్యాయం చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా బాగా జాప్యం జరిగింది అనేటువంటి ఒక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ విమర్శలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే పెద్ద ఎత్తున డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. సో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం వేడుకలు, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ రిలీజ్ కావడం కూడా ఒక రకంగా కూటమి ప్రభుత్వం శుభపరిణామంగా చెప్తుంది. 16,000 పైసలకు ఉన్నటువంటి డిఎస్సి పోస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో నేటి నుంచి ఆన్లైన్ ద్వారా 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి టెక్నికల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండానే మరి కాసేపట్లోనే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆన్లైన్ లో విడుదల చేయబోతున్నారు. ఆన్లైన్ లో విడుదల చేసిన దగ్గర నుంచి కూడా ఈ దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశం పైన అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకోవచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ తర్వాత ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలను కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి మేరకు, హామీని అమలు చేస్తున్నటువంటి మేరకు మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. సిబిటి విధానంలో పరీక్ష జరుగుతున్నటువంటి నేపథ్యంలో యంత్రాంగం ఇందుకు సంబంధించి అవసరమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విషయంలో పెద్ద ఎత్తున తర్జన జరిగిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక అంశంగా ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి సంబంధించినటువంటి అంశాలు 16,347 టీచర్ పోస్టులకు సంబంధించి భర్తీకి నోటిఫికేషన్ జారీ కావడం కూడా ఒక రకంగా పెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు. దీన్ని మెగా డిఎస్సిగా భావించినటువంటి సిచ్యువేషన్. గత ప్రభుత్వ హయాంలో డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ప్రకటన చేసినప్పటికీ కూడా ఎన్నికల సమయం దగ్గర పడటంతో డిఎస్సికి సంబంధించినటువంటి అంశం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 పోస్టులకు మెగా డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.